వాళ్ళ టీం ప్లాన్ చచ్చిపోతారులే కానీ మన డ్రాప్ కేవా ఏమంటారు తీసుకున్నాం ఇదే దగ్గర ఉంది అయ్యా షవర్ అంటే పదా పెద్ద మాట బ్రో. అయ్యా కూడా ఎవరు అయిపోయి చచ్చిపోతారంట. చీ భయ్యా ఒకసారి సవర్నికి వచ్చి చూడండి, నోట్లో పెట్టించుకొని పోతారు. అయ్యా తుస్సు అంత అంటే పేరు చెప్పరా పూక. ఈ విజువల్ వస్తారు ఎర్రిపూక వాడు ఎంతో మమ్మల్ని అన్నాడు. ఎర్రిపూక కాదు కుత్త మూసుకొని రా. మైక్ లో ఉందయ్యా ఇన్నారు ఏమన్నాడు ఏమన్నా ఎవరిని పోదా హెవెన్ స్పోర్ట్స్ వాళ్ళని కొడదాం అన్నా తర్వాత మన సెకండ్ డ్రాప్ అది. మన డ్రాప్ కే పోదా వాళ్ళే చచ్చిపోతారు అన్న అయ్యా నీకు ఇంకోటి తెలుసా బ్రో, నలుగురు ఒకటే దగ్గర దిగాలని ఎందుకుంటే నాలుగులోనే అన్న వచ్చు ఏం అనుకోని ఇంత కూడా అనుకోని భయ్ ఏముంది, బొచ్చు ఫరక్ పడుద్ది. ఫస్ట్ వస్తున్నారా రాకపోతే నేను నా కాంపౌండ్కి వెళ్ళిపోతున్నా, ఎవరికి అనిపించట్లేదు నాకైతే. నా వాయిస్తో నేను ఎవడో కనిపెట్టలేరు. నా వాయిస్ కనిపెడతారు, అదే కదా నా బాధ. ఏం కాదులే రోన్. బడ్జెట్ తీసుకుంటున్నా కనెక్టర్ ప్రాబ్లం అనుకుంటా. వెహికల్స్ ఏమేమి ఉన్నాయి? రెంటర్ అవుతుంది. యూఏజ్ ఉంది కదా ఎక్కడ ఉంది? ఇట్ సైడ్ ఉందా? కాంపౌండ్ బయట ఒమేగా తీసుకో, ఫాస్ట్ గా తీసుకో. వెహికల్ అది తెచ్చుకుంటున్నా. నేను పెట్రోల్ పంప్ వేరే హౌస్ వెళ్తున్నా. పెట్రోల్ పోతుంది బ్రిడ్జ్ పై బ్రిడ్జ్ పైకి వెళ్ళి ఐ మీన్ బ్రిడ్జ్ పై నుంచి వచ్చిందా లేదంటే బ్రిడ్జ్ సైడ్ వెళ్ళిందా? బ్రిడ్జ్ సైడ్ పోయింది. క్లారిటీ మా సైడ్ పోతారేమో నేను చూసుకోలేదయ్యా ఆల్ మైక్. కానీ నాకు నవ్వు వస్తుంది తెలుసా, వాడు వచ్చి అయ్యా ఎవడో ఎవని స్పోర్ట్స్ అన్నాడు అయ్యా అంట. అయినా రావణ్కి అర్థమైపోయింది, ఎందుకంటే మన సెవర్ని డ్రాప్. అది కాదయ్యా ఉన్నగా నువ్వు వాళ్ళతో ఆడావు కదా. అయ్యా నా బొచ్చు గుర్తుపడతారు నా వాయిస్. నువ్వు వాళ్ళతో ఆడావు కదా. నాకు చాలా రెండర్ అవుతుంది. ఎప్పుడండి అయ్యా వాళ్ళ తాడి జమాన్ అయిపోయింది రూమ్స్. ఆడారుగా విన్నారా గాయ్స్? నాకు రెండర్ అవుతుంది, నేను మీ సైడ్ వచ్చేస్తున్నా అన్న. రెండర్ ఇస్తాం మేము వాళ్ళతో డ్రాప్ క్లాస్ తీసుకుంది. అప్పుడు ఎప్పుడో ఒకసారి మనం తిరిగినా చూడు నేను, అదొకటే వాళ్ళతో డ్రాప్ క్లాస్ ఫుల్ రొటేషన్, అంతసేపు రొటేట్ చేసి అది కూడా. అప్పుడు కూడా పోయి కొట్టించుకున్నారు వేరే వాళ్ళతోటి. ఉన్నదే కదా నేను చెప్పింది, తప్పేమన్నా చెప్తే ఓకే. ఏమైందంటే మాట అన్నాడు వచ్చు రాని నలుగురు వస్తా, నలుగురిని తీసేస్తా. ఎందుకన్నా డౌట్ ఆడకుండా ఎందుకు భయపడుతుంది? అది రోహన్ లో ఉండే ఊపు ఇప్పుడే మేలుకుంటుంది. ఎవరు నీ కొత్త ఇంగ్లీష్ ఎవరు నువ్వు? స్పాన్లు ఎత్తిన రెండు వస్తే ముఖం మీద ఎత్తింది మిస్కి గుడ్డు గుడ్డుకు పర్లేదు. వాడు స్టాక్సీ అనుకుంటా అనింది హెవెన్ స్పోర్ట్స్ అంట అని. ఆహా నేను చెప్పింది అదే, హెవెన్ స్పోర్ట్స్ వాళ్ళని కొట్టాలంటున్నాడు అయ్యా అన్నాడు. నీ మళ్ళీ ఏమన్నా వద్దులే మన డ్రాప్ కే బాధ వాళ్ళే చచ్చిపోతారు అన్న. ఈ మాట విని వాళ్ళకి అట్ట మండు ఉన్నప్పుడు కూడా ఏం అనిపించింది వాళ్ళకి. ఏం కాదులే కానీ నీ మైక్ ఆల్లో లేకపోతే చాలు. నువ్వు పేరు కూడా చెప్తున్నావు నువ్వు. M4 ఉంది.
I got supplies. మన వాళ్ళ సైడ్ వెళ్దాం పరవం. మనం ఇంకా జోన్ రొటేషన్ చేసుకుందాం. ఎటు వెహికల్ వెళ్దాం? ఉంది లేపా నాకు ఎక్స్ట్రా నాకు కావాలా మన వాళ్ళకి. సరే ఇటు షాప్ సైడ్ వెళ్దాం, ఫార్మ్ షాప్. వీళ్ళు జీడిఎస్ లేదు కాబట్టి లోపి ఇక్కడ ఉంది, లోపి M4 ఉంది, దిగొచ్చు. ఇక్కడ M4 ఉంది, ఇక్కడ M4 ఉంది. I got supplies. ఎల్ఓపి ఇది కదా బ్రో, ఫామ్ కదా వాళ్ళ డ్రాప్. నేను ఎల్ఓపి ఇప్పుడు తెలుగు అదే ఉండొచ్చు, చూసుకుందాం దా అంటున్నాను. నడి రోడ్ లో యూఎస్ కనిపిస్తుంది, కాదులే సైడ్ స్పాన్ యూఎస్ లేదు. ఉందిగా లూటెడ్ అనుకుంటా. దా ఎవరు లేరు ఒమేగా. ఓకే నేను రెడ్ బిల్లింగ్ ఆగుతున్నా. లూటెడ్. మన వాళ్ళు రాని మనం రొటేట్ చేసుకుందాం. ఏదైనా ఒక టీమ్ తో ఫైట్ తీసి పోయి జోన్ పట్టుకుందాం. మహావార్ 9:15.2 ఇది చచ్చిపోతారా కాదు. ఏమి బగ్గి ఎవరు మీరేనా? ఇల్లే. నేను అందుకే చెప్తున్నా, ఇట్లాంటి వాటిలో మనకి నియరెస్ట్ ఫైట్ ఎక్కడ జరుగుతుందో అది తెలుసుకుంటే చాలు కిల్ కూడా. అది ఎక్కడ అయిపోతుంది నాకు ఈ పంది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అంటే నేను కాలాలు పెట్టుకున్నారు. I got supplies. మెగా కాయిన్స్ ఉందా? లేవు లేవు. 4 కాయిన్స్ ఉంటాయ్యా. ఏం కావాలి నీకు అసలు? నాకు 2 ఉన్నాయి. కూడా ఆడేస్తా. పొటాటో సైడ్ పోయి ఫాస్ట్ ఫాస్ట్ చెక్ చేసుకున్నాం. ఏయ్ ఎవరబ్బా అది? ఏమైంది? పిచ్చిలేసిందా? పానిష్ చేసింది ఎవరు? Watch out. డాషా నిన్ను కొట్టిల్లయ్యా వాళ్ళు. ఒకటే డాషాలో 4. బ్రో వీళ్ళే బ్రో అయితే నన్ను కొట్టింది. అనుకున్నా ఎవరో. లెఫ్ట్ హిల్ బాండి ఫస్ట్ పొటాటో. రావాలి మీరు, తర్వాత బండి. 2 అవుతుంది. ఒకటే వెహికల్ లో 4 వెళ్తారు, ఒకటే డాషాలు. కరెక్ట్ యాంగిల్ లేకుండా నాకు యాంగిల్ ఉంటే పడేవాళ్ళు, పిట్టలు రాళ్ళట్టు రాలేవాళ్ళు. ఇది లూటెడ్ రైట్ సైడ్. ఓకే చెప్పు. డిఎన్ అనుకుంటా బ్రో. అక్కడ స్క్వాడోస్ హిల్ చెక్ చేసుకొని వెయిట్ చేద్దాం జోన్ పడే వరకు. జోన్ పడితే మూవ్ చేద్దాం, ఇల్లు పట్టుకుందాం. ఇది ముందు స్క్వాడోస్ శాంపుల్ కి మార్క్ చేసిన అంతే. స్క్వాడోస్ అంటే స్క్వాడోస్ గుద్దుదాం. ఉన్నారా? అదే దాస్యా ఒమేగా. ఈ స్క్వాడోస్ అవుతున్నా బ్రో. అదే డాషియా కనిపించింది. ఇక్కడ M4 ఉంది. దొరికేస్తారు ఈజీగా వాళ్ళు. చేయి నాకి. నీకు ఇంకో స్క్వాడ్ వచ్చింది చూసుకొని ముందే ఆపుతున్నా. థర్డ్ పార్టీ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఒక్క సెకండ్ ఫ్యూయల్ కొట్టుకుంటున్నా వెహికల్ ముందే. కుదిరితే నేను వెనకాల డెవిల్ ఉన్నాను. నేను ఫామ్ అంతా క్లియర్ అయ్యా. డెవిల్ క్యాంప్ బ్రో లోపల గలీజ్ గా కూర్చున్నారు పెద్ద మనుషులు. ఒకటే
స్లామ్ ఇచ్చి కొట్టొచ్చు. వాళ్ళ ముందు పోయి తిప్పతా కొడతారా అని. నీదేం వెహికల్? నీదేం ఎవడన్నా వెహికల్? బగ్గి అంట. అవసరం లేదు, వద్దు. ఏం కాదు ఏమంది తిప్పుతా ఏయ్ ఇలా తిప్పట్లా నేను దాకా పోయితా. ఒమేగా డోర్ ఫైరింగ్ పగలు అవ్వగానే కొట్టేసి. నువ్వు ఓపెన్ లో ఉండ మాకు. Watch out! Marked a location. నేను కోడ సాగుతున్నా. డాషా వాళ్ళు ఎవరిని కొట్టాడు? డిమాండ్ రో ఎవరు ఉన్నాడు? Marked a location. వాళ్ళు జాస్తియా దిగలేరు బ్రో, ఒకటే జాస్తియా ఉంది అయినా కూడా. డిమాండ్ సైడ్ బాండి వెళ్ళి పట్టుకుందాం. వెళ్ళి డిమాండ్ నీ సైడ్ వీళ్ళు మొత్తం వచ్చి దింపు. నీ సైడ్ అంటే నీ సైడ్ కాదు, లెఫ్ట్ ఇంకో వాచ్ టవర్ ఉంటది కదా అటు. కూపు బస్కి కూడా రావాలి. కొడుతున్నాడు చూడు కొంచెం. Watch out! Watch out! ఒమేగా లెఫ్ట్ లో వెహికల్. ఒమేగా రైట్ సైడ్ స్పాట్ ఉంది అక్కడ ఉంది. ఒమేగా నీ లెఫ్ట్ లో ఉంది, నీ లెఫ్ట్ లో దాంట్లోనే. ఓకే 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 అదే అటు సైడే పోతున్నావు ఎందుకు అని చెప్పి. రైట్ సైడ్ స్పాట్ వెహికల్ చెప్తున్నాం. పైన ఒకటి ఆపి కొట్టిండు, పైన షాక్ ఉన్నాడు. షాక్ ఆపుతున్నా. నేను వాచ్ టవర్ కింద ఆడుతున్నా. పేషెంట్ అయ్యా. షాక్ డబులింగ్ కూప్ డబులింగ్ కింద దింపొచ్చు చూడు డెవిల్. ఒకడే ఇంకా ఇద్దరు. ముగ్గురా? ఇద్దరిని దింపినావు కదా. నేను ఒక్కని కొట్టినయ్యా ఇక్కడ స్క్వాడ్ హౌస్ లో. నాకు ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్ అక్కడ నుంచి రివైవ్ ఇచ్చుకొని లేస్తాడు చూడు. కింద ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోయాడు ఒకడు. విండో బ్లాస్ట్ చేయి. కింద ఒకడు పైన ఒకడు ఉన్నాడు. Watch out! మీరు అది ఒకటే కాదు, బ్యాక్ కూడా చూసుకుంటూ ఉండండి. ఒకడు కింద ఉన్నాడు, ఒకడు పైన ఉన్నాడు. దా బిల్డింగ్ లో కూడా 1 HP. వీళ్ళు హెచ్సి వాళ్ళు మమ్మల్ని కొట్టింది. డిమాండ్ పైన కింద కొడతావా? అమ్మో ఈ స్క్వాడ్ అట్లా అక్కడ చూస్తుంటే వాళ్ళే వాళ్ళ దగ్గర ఒకటే డాసియా ఉంది. నలుగురు దాంట్లోనే దోనికి రావాలి. ఒకవేళ ముగ్గురు వచ్చినా తీసిల్లో ఇద్దరు పుష్ చేస్తారు. ఒక డోర్ దగ్గర ఎడి పెట్టుకున్నాడు కింద. వీడియో వెనకాలకి వెళ్ళిండో. ఇది ఏంది బ్రో? స్క్వాడోస్ రైట్ నుంచి ఎడి పెట్టుకున్నాడు. Watch out! స్క్వాడోస్ రైట్ నుంచి ఎడి పెట్టుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడు. అరే 2 బాటిల్ కొట్టాను బ్రో. ఒక హెడ్ ఒక బాడీ. అరే ఎట్లా పడలే బ్రో? అవడా అది ఎవరు వీళ్ళు? ఏంటి అంట మిస్టర్ ఎక్స్ అంట.